నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘ విరామం తర్వాత పట్టిసీమ ప్రాజెక్టు తిరిగి ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టుని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా ఎంతో మందికి సాగునీరు అందుతోంది. అయితే మరి ఈ ప్రాజెక్టు గురించి ఒక్కసారి తెలుసుకుందాం. ఈ ప్రాజెక్టుని 2015లో ట్రయల్ రన్గా ప్రారంభించారు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాలోని రైతాంగానికి నీరు అందుతోందన్న విషయం తెలుసు. అయితే ఈ ప్రాజెక్టుని గోదావరి నది అంటే ఈ ప్రాజెక్టును ఉపయోగించి గోదావరి నదిలోని నీటిని ఎత్తిపోసి కృష్ణా నదిలోకి అనుసంధానం చేయటమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ ప్రాజెక్టు పట్టిసీమ దగ్గరే నిర్మించడం జరిగింది కాబట్టి దీనిని పట్టిసీమగా పిలుస్తున్నారు. అయితే ఒక్కసారి ఈ పట్టిసీమ దృశ్యాలనేవి మనం ఒక్కసారి చూద్దాం. ఇది పట్టిసీమ. దీని ఏరియల్ వ్యూ ఇలా ఉంటుంది. ఈ పట్టిసీమ ఇవి వచ్చేసి పంప్స్ అన్నమాట. సో ఇక్కడికి నీళ్ళు అనేవి వస్తాయి. ఇది పోలవరం కుడి కాలువ ద్వారా ఈ నీటిని కృష్ణా నదిలో కలిపేందుకు వాడతారు. సో అయితే ఇది చాలా తక్కువ సమయంలో కట్టిన ప్రాజెక్ట్. అంటే ఒక సంవత్సరంలోనే ఎటువంటి బడ్జెట్ని మళ్ళీ అంటే దీనికి కావాల్సిన నిధులని ఇంకా ఎక్కువగా పెంచడం కానీ అలాగే ఏం చేయకుండా అంటే నిర్దేశించిన సమయంలోనే కేవలం ఒక సంవత్సరంలోనే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. అది కూడా ఒక రికార్డు అంటే లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈ ఘనత సాధించింది కాబట్టి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కింది ఈ ప్రాజెక్ట్. సో ఇక ఈ ప్రాజెక్టుని 24 పంపులతో ఈ ప్రాజెక్టుని రూపొందించారు. అయితే దీని విస్తీర్ణత వచ్చేసరికి 7476 చదరపు మీటర్లు అనమాట. ఈ ప్రాజెక్టు విస్తీర్ణత 7476 చదరపు మీటర్లు. ఇక ఈ ప్రాజెక్టు గురించి తెలుసుకోవాలంటే మనకి ఇంకొక విశేషం కూడా ఉంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద పంపు హౌసుల్లో ఇది కూడా ఒకటి. పట్టిసీమ ప్రాజెక్టు కూడా ఒకటి. ఇక గోదావరి నుండి తోడిన నీటిని పోలవరం కుడికాలలో కలుపుతారని మనం ఇందాకే చెప్పుకున్నాం. సో అలాగే ఈ ప్రాజెక్టు డెల్టా రైతులకి ప్రయోజనం కోసం ఏర్పాటు చేసిందనమాట. అంటే జనరల్గా మనకి ఒక్కొక్కసారి వానలు అనేవి కాస్త ఆలస్యంగా పడుతూ ఉంటాయి. అంటే కృష్ణా నదికి అంటే నీటిని విడుదల చేయటానికి వీలు లేనంతగా చాలా తక్కువ వర్షపాతం నమోదవుతుంటుంది. కానీ ఒక పక్క చూస్తే ఈ గోదావరిలో నీరు మాత్రం వృధాగా సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. మరి ఒక పక్క నీరు వృధా అవుతాం, ఇంకొక పక్క చూస్తేనేమో నీరు అసలు లేక పంట పొలాలు ఎండిపోవటమో లేకపోతే అసలు పంట వేయటానికే నీరు లేకపోవటమో ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో రైతులని ఆదుకోవడం కోసమే పోలవరం ప్రాజెక్ట్ అనేది కడుతున్నారు. సో ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి కొంత సమయం అనేది పడుతుంది. అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందనేది ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు టీడీపీ ప్రభుత్వం కావచ్చు నిర్దిష్టంగా ఇంతలోపే పోలవరం పూర్తి చేస్తాము ఖచ్చితంగా నీళ్లు వదులుతామని చెప్పినా కానీ వాటిని నెరవేర్చలేకపోయినాయి. సో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టే ఈ క్రమంలో రైతులకు నష్టం కలగకుండా ఉండేందుకే ఈ పట్టిసీమ ప్రాజెక్టుని తెర మీదకి తీసుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు. ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కూడా 2014 నుంచి 2019 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్టుని టేకప్ చేశారు. అయితే ఈ ప్రాజెక్టుని టేకప్ చేస్తున్నప్పుడు ఈ ప్రాజెక్టు అమలు కోసం అంటే ఈ ప్రాజెక్టుని బిల్లు ఉంటుంది. ఆ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది. ఇది పట్టిసీమ కాదు వట్టిసీమ అని చెప్పేసి కూడా దీని మీద వ్యంగ్యాస్త్రాలు సంధించిన సందర్భాలు మనం చూసాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టు నీటిని తోడిపోస్తున్నారు కానీ ఈ నీటిని నిల్వ చేయడానికి ఎటువంటి అవకాశము లేదు కాబట్టి ఇది వృధా ప్రాజెక్టు అని చెప్పేసి కూడా చెప్పున్నారు. కానీ ఏదైతే వాళ్ళు వృధా ప్రాజెక్ట్ అని చెప్పారో ఈ వృధా ప్రాజెక్టు ద్వారానే చాలామందికి నీరు ఇవ్వటం కూడా జరిగింది. సుమారుగా అంటే ఈ 2016, 2017లో చూసుకుంటే 11,35,900 ఎకరాలకు వ్యవసాయానికి నీరిచ్చారు. అలాగే 1,51,912 ఎకరాల ఆక్వా సాగుకు కూడా ఈ పట్టిసీమ ద్వారానే నీటిని అందించడం జరిగింది. ఇక పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా పనిచేసిన అంటే ఇది పంప్ చేసిన నీరు ఈ పట్టిసీమ ద్వారా ఇక్కడి నుంచి పంప్ చేసిన నీరు 167 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వెళ్ళి బెజవాడలో ఉన్న ప్రాజెక్టులో కలుస్తుంది. సో అలా ఆ ప్రాజెక్టు నుంచి నీళ్ళని వ్యవసాయానికి మళ్లించడం జరుగుతుంది అనమాట. సో ఇంకా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక పట్టిసీమ వృధా అవ్వదు. చాలామంది అనుకునేది ఏంటంటే ఈ పట్టిసీమ ప్రాజెక్టు వన్స్ పోలవరం పూర్తయిపోయిందంటే ఇది వేస్ట్ అయిపోతుంది, ఈ పంప్స్ ఇదంతా వేస్టే కదా అని చెప్పేసి అనుకుంటారు.
కానీ ఇది ఆ తర్వాత కూడా పనికొస్తదనే విషయాన్ని గత ప్రభుత్వం చెప్పింది. అంటే గత ప్రభుత్వం అంటే ఇప్పటి ప్రభుత్వం కూడా. అంటే 2014 నుంచి 19 వరకు ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి ఈ విషయం చెప్పింది అప్పట్లో కూడా. ఎలాగా చెప్తున్నారు దీన్ని ఎలాగ ఉపయోగించుకోవచ్చు ఈ పంప్ హౌస్‌ని లేదా ఈ పంపుల్ని ఎలాగ ఉపయోగించుకోవచ్చు అంటున్నారంటే, పోలవరం కుడి కాలువ దిగువలో పోలవరం రిజర్వాయర్‌లో నీటి నిల్వ పడిపోయినప్పుడు అంటే ఈ పోలవరం కుడి కాలువ ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు దగ్గర. సో, అక్కడ నీరు నిలువ పడిపోయినప్పుడు అంటే ఒక్కొక్కసారి ఎండాకాలంలో నీరు ఫ్లోటింగ్ రాదు. వరదలు లేక కావచ్చు, లేకపోతే పైనుంచి నీరు విడుదల కాక కావచ్చు, నీరు రిజర్వాయర్‌లో డౌన్‌కి వెళ్ళిపోతుంది. అలా డౌన్‌కి వెళ్ళిపోయినప్పుడు నీటిని కుడి కాలువలోకి తీసుకురావడానికి గ్రావిటీ సరిపోదు. సో, అప్పుడు ఈ పంపుల ద్వారానే ఆ నీటిని ఎత్తి మళ్ళీ కుడి కాలువలో పోసినట్లయితే సో, కొంతవరకు అంటే ఒకవేళ ఎండాకాలంలో మరీ చెరువులు ఎండిపోయిన పరిస్థితి ఏదైనా మండలాల్లో కానీ, లేకపోతే ఏదైనా జిల్లాల్లో గానీ, లేదా ఈ కృష్ణా డెల్టాలోనే గానీ సంభవించినప్పుడు ఈ నీటిని తోడిపోసి ఆ అవసరాల నిమిత్తం వాడుకునే వీలుంటుంది. ఇక పట్టిసీమలోని పంపుల ద్వారా నీటిని తోడుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక చూసుకుంటే పట్టిసీమ ప్రాజెక్టు, ఒట్టిసీమ ప్రాజెక్టు అని చెప్పేసి దీని మీద ఒక ముద్ర వేయటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఉపయోగించుకోవడానికి లేకుండా పోయింది. అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కాదు, ఉపయోగించకుండా పక్కన పెట్టడం వల్ల రైతులకు దెబ్బ. గత 2 ఏళ్లలో చూసుకున్నట్లయితే కృష్ణా డెల్టాలో వానలైతే కురిసాయి కానీ అది పెద్దగా వ్యవసాయానికి సరిపడేంత వానలు కురవలేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా వరి సాగులో అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ టైంలో వానలు కురిసాయి కానీ చాలా తక్కువగా నమోదైన వర్షపాతం వల్ల రైతులు ఇబ్బంది పడ్డారు. పంట పొలాల్లోకి కాలువల ద్వారా నీళ్లు రావాల్సి ఉన్నప్పటికీ అంత ఎక్కువగా అంటే ఉధృతిగా నీళ్లు రాకపోవడం వల్ల వాళ్ళే సొంతంగా ఇంజిన్లు పెట్టుకొని ఎవరికి వాళ్ళ పొలాల్లోకి వాళ్ళు నీళ్లు తోడిపోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో, ఒకవేళ పట్టిసీమ నీళ్లను గనక వదిలినట్లయితే తోడిపోసి అంటే ఇట్లా నీళ్ళని పంప్ హౌసుల ద్వారా తోడిపోసినట్లయితే ఈ కాలువలోకి సో నీళ్ళనేవి కృష్ణా డెల్టాకి అంటే సమృద్ధిగా అంది ఉండేవి. సో, అలా చేయకపోవడం వల్ల ఆ భారం రైతుల మీద పడింది. కానీ ఇప్పుడు 2024 ఎలక్షన్లలో గెలిచి అధికారం చేపట్టిన వెంటనే పట్టిసీమ ప్రాజెక్టుని తెలుగుదేశం పార్టీ మళ్ళీ స్టార్ట్ చేసింది. ఈ పంప్ హౌసుల్ని ఏదైతే స్టార్ట్ చేసి నీటిని విడుదల చేశారో వెంటనే ఆ నీళ్లు మళ్ళీ కృష్ణా డెల్టాలోని రైతులకి చేరడానికి పరుగులు పెడుతున్నాయి. ఇక చూసుకుంటే ఈ నీళ్లు అంటే ఒక్కసారి ఈ తోడిపోసిన నీళ్లు కృష్ణా నదిలోకి కలవడానికి 8 రోజుల సమయం పడుతుంది. అంటే 167 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి ఈ నీరు కృష్ణా నదిలో కలవడానికి 8 రోజుల సమయం పడుతుంది. అంటే దాదాపు సుమారుగా 10 రోజులు 12 రోజుల లోపుగా పంట పొలాల్లోకి నీళ్ళు వచ్చేలాగా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే 2024 కన్నా ముందు మాత్రం ఈ ప్రాజెక్టుని నిరుపయోగంగా ఉంచారు. కానీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఏదైతే కూటమి ఉందో ఈ కూటమి అధికారాన్ని చేపట్టిన వెంటనే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దీని గురించి మాట్లాడారు కూడా. అలాగే ఈ పంప్ హౌసులు ఎంత ఉపయోగపడతాయి, ఈ పట్టిసీమ ప్రాజెక్టులో నీటిని తోడిపోయటం వల్ల రైతులకి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది, కరెంటు బిల్లు ప్రభుత్వమే భరిస్తుంది, రైతులకి కొంతమేర లాభం చేకూరుతుంది. ఎందుకంటే గతంలో రైతులే నీటిని కాలువలో నుంచి తోడిపోసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఆ కరెంటు బిల్లు కావచ్చు లేదా డీజిల్ బిల్ కావచ్చు రైతులు భరించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం సమృద్ధిగా రైతులకి నీరు కావలసిన మేర ప్రభుత్వమే వదులుతుంది కాబట్టి ఆ భారం ప్రభుత్వం మీదే పడుతుంది, రైతులకి తగ్గుతుంది. కాబట్టి రైతులకి ఇది ఖచ్చితంగా లాభాన్ని చేకూర్చే అంశమే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో, ఇక ప్రస్తుతానికైతే 4 ద్వారాల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా నిమ్మల రామానాయుడు నీటిని విడుదల చేయటం అంటే ఈ పట్టిసీమని స్టార్ట్ చేయటం దగ్గర నుంచి ఇక్కడ 4 ద్వారాల నుంచి నీటిని విడుదల చేశారు. 4 పంపుల నుంచి నీటిని విడుదల చేసినట్టుగా మనకి తెలుస్తోంది. అయితే ఒకవేళ గోదావరి నీటి మట్టం గనక పెరిగితే, నీరు కిందికి ప్రవాహం గనక ఇంకా ఎక్కువ వస్తే డెఫినెట్‌గా మిగిలిన పంప్ హౌస్‌లను కూడా తెరిచే అవకాశం కూడా ఉంటుంది. మిగిలిన పంపుల నుంచి కూడా నీటిని విడుదల చేసి ఈ కాలువ ద్వారా కృష్ణా నదిలోకి కలిపే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడైతే కృష్ణా నదిలో నుంచి నీటి ప్రవాహం తక్కువగా ఉంటుందో అప్పుడు ఇక్కడి నుంచి గోదావరి నుంచి కృష్ణలోకి నీటిని పంప్ చేసి కృష్ణా నది ద్వారా ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేసి డెల్టా రైతులకి ఆ నీటిని సమృద్ధిగా అందించే అవకాశం కూడా ఉంటుంది. సో, మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఏదైతే ఈ
పట్టిసీమ ప్రాజెక్ట్ ఉందో ఇది వట్టిసీమ ప్రాజెక్ట్ అంటారా, లేకపోతే రైతుల పాలిట వరదాయిని అంటారా? మీరు ఏమనుకుంటున్నారు ఈ ప్రాజెక్టు గురించి? గత ప్రభుత్వం ఏదైతే దీన్ని వాడకుండా వదిలేస్తుందో అంటే పట్టిసీమ ప్రాజెక్టుని వాడకుండా పక్కన పెట్టేసి రైతులపైన భారాన్ని మోపింది అని మీరు అనుకుంటున్నట్లయితే ఎస్ అవును అని చెప్పండి. లేదు పట్టిసీమ అవసరం లేదు రాష్ట్రానికి, పోలవరం పూర్తి చేసుకునే లోపు కృష్ణానదిలో నీళ్ళే సరిపోతాయి అనుకుంటే దాన్నైనా మీరు మెన్షన్ చేయండి. లేదు పట్టిసీమ చాలా అవసరం, తర్వాత కూడా ఉపయోగపడుతుంది అని మీరు ఏకీభవిస్తున్నట్లయితే దానిని మెన్షన్ చేయండి. మీ కామెంట్స్ని మాత్రం మెన్షన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.